బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటుపై దాదాపు స్పష్టత వచ్చింది. తమకు దక్కే ఏకైక ఎమ్మెల్సీ సీటును ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రెండో సీటు కూడా అభ్యర్థి నిలబెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటుపై దాదాపు స్పష్టత వచ్చేసింది. తమకు దక్కే ఏకైక ఎమ్మెల్సీ సీటును ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, వ్యూహం ఎలా ఉండబోతోంది? ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దేవి, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక్క ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా రాబోతుంది. అయితే ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దాదాపు డజన్ మందికి పైగానే పోటీ పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వచ్చేటటువంటి ఒక్క ఎమ్మెల్సీ సీట్ని సిట్టింగ్ ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్కి ఇవ్వాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె పేరుని దాదాపుగా ఖరారు చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే ఆ సత్యవతి రాథోడ్కి సంబంధించి ఆమె గతంలో ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత నెలలో సత్యవతి రాథోడ్కి సంబంధించి ఆమె శాసన మండలిలో విప్పుగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క నెలలో ముగిపోయేటటువంటి అంటే ఈ నెలతో ముగిపోయేటటువంటి ఆమె పదవీ కాలం ఇంత తక్కువగా ఉన్న సమయంలో ఆమెకి విప్పు ఇచ్చినప్పుడే అందరూ కూడా అనుకున్నారు ఆమెని కంటిన్యూ చేస్తారని. అదేవిధంగా ఈ నెలతో ఆమె ముగియబోతున్నటువంటి ఈ సమయంలో ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఆమె పేరే వినిపిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే కోటా కింద వచ్చేటటువంటి మొదటి ఎమ్మెల్సీ సీట్ని సత్యవతి రాథోడ్కు ఇస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా కూడా బీఆర్ఎస్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఇంకొక సీటు వచ్చే అవకాశం లేకున్నా సరే ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నామినేషన్ వేయడానికి కావాల్సినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి రెండో అభ్యర్థిని కూడా పెట్టే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే రెండో అభ్యర్థి పేరును కూడా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ రెండో అభ్యర్థి పేరు ఎవరనేది అయితే ఇంకా స్పష్టత రాలేదు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, దాసో తో పాటుగా కొత్తగా కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. టంకశాల అశోక్ లాంటి జర్నలిస్ట్ లాంటి పేర్లతో పాటుగా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక సీట్ను మాత్రం అది కన్ఫామ్ చేశారు. సత్యవతి రాథోడ్ పేరు దాదాపు కన్ఫామ్ అయింది. మరికొద్దిసేపట్లో కన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. ఈ మధ్యకాలం అంటే గత 2-3 రోజుల క్రితం జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఆమె చిట్చాట్లో చెప్తున్నటువంటి సందర్భంలో దాదాపు సత్యవతి రాథోడ్కే ఇచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకి ఇస్తే చాలామంది దీనికి పోటీ పడుతున్నారు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన కూడా కేసీఆర్ చేయకపోవచ్చు అనే విధంగా కూడా ఆ కవిత చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న గతంలో మంత్రిగా పనిచేశారు, ఆమెకి ప్రతిపక్ష నేతగా కూడా ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ప్రతిపక్ష నేతగా మండలిలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతగా కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత గత నెలలో అంటే ఫిబ్రవరి 4వ తారీఖు రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఆ సమయంలోనే విప్గా కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ విప్గా ఉన్నటువంటి ఆమెని కేవలం ఒక నెలలో పూర్తయ్యేటటువంటి ఆమె గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు విప్పిస్తారు, ఖచ్చితంగా కంటిన్యూ అవబోతుందని చెప్పి ప్రచారం జరిగినటువంటి విధంగానే మరికొద్దిసేపట్లో ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు నామినేషన్ వేయబోతున్నారు. రేపు నామినేషన్కి చివరి తేదీగా కూడా ఉంది. చివరి వరకు కూడా అంటే గతం నుంచి కూడా మనం చూసాం, చివరి వరకు కూడా అభ్యర్థిని ప్రకటన చేసేటటువంటి విషయంలో బీఆర్ఎస్ ఎక్కడ కూడా లీక్ అయ్యేది, ఎక్కడ కూడా ఎవరి పేరు కూడా బయటికి రాదు. చివరి రోజు లేకుంటే ముందు ఉన్నటువంటి ముహూర్తాన్ని బట్టి వేస్తుంటారు. కానీ రేపు నామినేషన్కి చివరి రోజు ఉంది. అసెంబ్లీలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఇటు సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఇంకొక అభ్యర్థిని ప్రకటిస్తే వారు కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంది.